డబ్బులు పట్టరా, బంగారం విడిపిస్తాను. సమ్మర్రా సెగలొచ్చేత్తనే. చచ్చిపో అయితే. శవాన్ని బయట ఎడితే కాల్చి పని కూడా ఉండదు. లేచిపోయింది, దొరికింది కదా. సౌదీ వెళ్ళింది, డబ్బులు తెత్తదిలే. కొంచెం చల్లబడని. వెళ్ళింది వచ్చి డబ్బులు ఇచ్చేదాకా నిన్ను నిప్పుల మీద మొక్కజొన్న పొత్తులా కాల్చేస్తా. బంగారం కొనకపోతే బోకెదో కన్నా దారుణంగా చూస్తారు. బో కనిపించుకోవడం ఎందుకు లేని కొనిస్తే ఇలా బొక్కెట్టేస్తారు. అవును, మీ ఆడవాళ్ళందరూ కామన్గానే పిచ్చితో పుడతారా, పెళ్ళయ్యాక పిచ్చి వస్తుందా? నీ మెడలో 10 కాసులు ఆరం, నెక్కకో నెక్లెస్, ఇంకో ఐటెం ఇరికించడానికి పేకక ప్లేస్ కూడా లేదు. అప్పుడు ఏం చేసేవి నువ్వు? ఎలా ఉంది? సెట్ బానే సెట్ అయ్యింది కానీ సెంటర్ లోనే చిన్న స్పేస్ కనిపిస్తుంది. అయితే మీ బావతో ఓ సన్న చైన్ కొనిపిద్దాం, నిండుగుంటది. నువ్వు అడగగానే కొనేస్తాడు మరి. భార్య బలంగా కోరుకుంటే భర్త ఖచ్చితంగా కొంటాడే. బటర్ఫ్లై ఎఫెక్ట్. చా, ఏది కోరుకో. మా ఆయన నాకు చైన్ కొనివ్వాలి, మా ఆయన నాకు చైన్ కొనివ్వాలి, మా ఆయన నాకు చైన్ కొనివ్వాలి. కొనాలంటే కేక వినిపించిందంటే పద పద. ఏమైంది? తేలేదు. సబ్బు మీద కాలేసావా? ఇంకా నీళ్లే పోసుకోలేదు, సబ్బు ఎందుకు తీస్తాను? మరెలా ఈ మూల పడ్డారు? ఎవరో సేతబడి మంత్రాలు చదివినట్టున్నారు. తల గిర్రని తిరిగింది. వాటర్ ట్యాప్ ఓపెన్ చేసే లోపు వచ్చి ఇక్కడ పడ్డా. కొంపతీసి బటర్ఫ్లై ఎఫెక్ట్ ఏమన్నా? నువ్వు పడ్డాడంతే, పోలేడుగా. ఏంటి? ఏం లేదండి, మీరు ఇలా పడిపోవటానికి కారణం బటర్ఫ్లై ఎఫెక్ట్. బటర్ఫ్లై ఎఫెక్టా? ఎండాకాలం బటర్ మిల్క్ తాగకపోతే పడిపోతారని తెలుసు కానీ ఈ బటర్ఫ్లై ఎఫెక్ట్ ఏంటి? మనకి సంబంధం లేకుండా ఎక్కడెక్కడో జరిగే వాటి వల్ల ఇక్కడ మనకి ఎఫెక్ట్ తగులుతుంది. దాన్ని బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. తెలిసి తగిలించుకున్న మీ వల్ల తగిలే దెబ్బలే తట్టుకోలేకపోతున్నా, ఇంకా తెలియని వాటి వల్ల కూడానా? సరే గాని సెట్ ఎలా ఉంది? అమ్మా, నీకు సంసారానికి సమయం తెలియదు, ఏడ్డానికి కారణం ఉండదు, తిట్టించుకోవడానికి సిగ్గు లేదు, పొగిడించుకోవడానికి ప్లేస్ ఎక్కలేదు. నేను ఈ మూల సెట్ అయిపోయి ఎడుతుంటే సెట్ ఎలా ఉందని అడుగుతున్నావు. సెట్ త్వరలో తొండమొహం నువ్వును. అంటే సెంటర్ లో చిన్న స్పేస్ వచ్చిందని సెల్ చెప్పింది. సన్న సీన్ అయితే బాగుంటదని చెప్పిందా? అమ్మా, ఏమే మెడ నిండుగా ఉండాలి కదా బా. తెల్లకొండలో తలకైటి చంపేస్తాను. దీనికున్నదే కోడి మెడల చిన్న గొట్టం. మడ్రలు చేసినోడి మెడలో సంఖ్యలు వేసినట్టు ఎంతంత పెద్ద గొలుసులు తగిలించి మధ్యలో చిన్న సైన్ ఎత్తి ఏం అంతదే? ఆనిద్దండి. కొడితే సౌండ్ మోగిద్ది. ఆనిద్దని చెప్తున్నానా? ఆందని చెప్తున్నానా? ఆనిద్ది. అనవసరంగా చచ్చిపోతావు, వెళ్ళిపోవే. ఎల్లవే. దిగేదొక లాక్కే పద. ఏమే టిఫిన్? ఎరగలేదు. అక్కేది అట్లేస్తుంది. మెక్కేవా? కిచెన్ గట్టెక్కి మరి మెక్కా. సేమ్ గట్టెక్కి నేను మెక్తాను, తప్పుకో. అటుగా దిట్టు. థ్యాంక్ యూ. అట్టే తిని ఆఫీస్కి వెళ్తా. పెట్టడానికే కదండి ఏత్తంది. ముందు ఈ ప్లేట్ పట్టుకోండి. చిన్నదే కదండి, మీ చేతి మీద ఇదేం అంతది. ఆందా ఆందా అర్థమైంది.
ఎప్పుడు? అయ్యో ఇంత పెద్దగా కాల్ చేశానే మొదనష్టపు దాన్ని. ఏమైందంటావంటే నా మెళ్ళో తాళి కట్టిన నా మొగుడు చేతుల్లో అట్ల కారుతో కాల్ చేశానే. వెంటనే వెళ్ళి ఆయిట్ పెడతా. చిన్న సైనికే సీత మీద వాతెట్టిందంటే వడ్డాన వాడిగా ఉంటే ఒళ్ళు అంత తగలెట్టేసింది. అలా మారణ హోమం సృష్టించి మరీ కొనిపించుకున్నావు ఆ చైను. ఏది? తినేస్తుంది. ఇది ఈ వేలు ఎంత ఉందే? ఈ వేలు అసలు దేనికన్నా పనికొత్తదా? దీనికి ఉంగరం కావాలని నువ్వేం చేసావే? ఏవండి బాత్రూమ్ అక్కడ ఉంది, వెళ్ళు. అది కాదు, ఈ వేలికి ఉంగరం లేదంట. ఈ 3 వేళ్లకు చెప్పుకొని బాధపడుతుంది. పెడితే ఎలా ఉంటది? తెలియకుండా ఎక్కడో అక్కడ జారిపోద్ది. బొక్క తప్ప మాసం ఎక్కడ ఉంది అక్కడ? ఏలు అసలు అనవసరం, తీసిపోయాడు. ఇలాంటి ఆలోచనలు రావు. చిటికిన వేలు అనవసరమా? చిన్నప్పుడు టీచర్ని చుచ్చు అడగడానికి పనిచేసేది, ఇప్పుడు ఆ పని కూడా లేదు. చిటికిన వేలు అనవసరమా? చెప్పాలంటే ఈ వేలేంటి, బాడీలో ఉన్న చిటికిన వేలు అన్ని అనవసరమే, తీసేయచ్చు. చిటికిన వేలు చితికిందే. అనవసరం కదా, తీసేద్దామా? అర్థమైంది. ఎప్పుడు స్టార్ట్ చేసింది? అక్క ఏమైంది? వచ్చింది. పెళ్లిలో నా చిటికిన వేలు పట్టుకున్నా మీ బావ చిటికిన వేలు తొక్కేశానే. వెళ్ళి బ్యాండేడ్ తీసుకురావే. అలాగే అక్క. అయ్యో పచ్చడైపోయింది. కలో 1/2 గ్రాము కూడా పట్టని ఈ అరేల కోసం ఎంత రాద్దంతం చేసేవే? ఏదా ఉంగరం? దేవుడు మీకు ఒకటే మేడ 2 చేతులు ఇచ్చాడు కాబట్టి సరిపోయింది. ఆడోళ్ళు కదా అని కొంచెం అధికంగా ఇచ్చుంటే మగవాళ్ళు అందరూ బంగారం తవ్వడానికి బయలుదేరే వాళ్ళు. సౌజీ వస్తుంది కదా, ఫీజు ఎట్రా? ఫ్యాన్ అన్న వేసుకుంటాను. నో, అది కరెన్సీ తెచ్చేదాకా ఈ ఇంటికి నో కరెంట్. వచ్చినట్టుంది. అమ్మా, తారు రోడ్డు మీద ఉన్న దొల్లే వెంటారు నల్ల మచ్చల పిల్లిలో తయారయ్యో. ఎండాకాలం బయటకు పంపదంటే వినరు. అమ్మా, నీళ్ళు 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 నీళ్ళు. సత్తా ఎండలు మండిపోతుంటే వేడి నీళ్ళు పెట్టారంటండి. ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ఆఫ్ లో ఉంది. ఏ ఫ్రిడ్జే కాదు, ఫ్యాన్ ఏసీ ఏది పనిచేయకుండా ఫ్యూజ్ పీకేశాడు. మరి చన్నీళ్ళు కావాలంటే సేపట్టు. అది బొగ్గనెట్టుకున్న నీళ్ళు తాగే చల్లగా ఉంటాయి. ఐస్ వాటర్ పక్కన పెట్టుకుని చాక్లెట్ బిస్కెట్ ఇస్తారా? చల్లబడ్డావా? అమ్మయ్యా, ఇప్పుడు కూల్ అయిపోయింది. అంటే ఇవి అందుకు పెట్టినయే. టేస్ట్ బాగుందా? అమ్మో, పాకిస్తాన్ టెర్రరిస్టులు మరి ఇంట్లో బాంబు పెట్టాడు. ఎవరు పంపించారు? బానా? ఈ కటౌట్ ఏదో మందలా ఉందటి. మందేంటి బా? నేనే. సమ్మర్ కదా బా, అందుకే ఈ ఏర్పాట్లు. చూసి నేర్చుకో. నల్ల కోడి పెట్టలేదు ఎదవటం నువ్వు. డబ్బులు పట్టుకొస్తానని డబ్బు పట్టుకొని వచ్చావేంటే? సీజన్ కదా, మామిడిపళ్ళు తెచ్చాను. టెంకి పగిలిపోద్ది. ఇల్లుని పని ఏమైందో చెప్పు. అసలు ఇక్కడ మాడి మస్ అయిపోతాను. తర్వాత రూమ్ లేట్ తలిపేస్తాను. లేచిపోయిన కళ్యాణి చెల్లెల్ని తీసుకొచ్చి కళ్యాణం చేశారు. డబ్బులు ఇచ్చారా? పెళ్ళైన ఇంట్లో పైసలు ఎక్కడుంటాయే, పళ్ళు పూలు తప్ప. నీ ఫీజు కొట్టేద్ది. మరేమన్నారే? ఒట్టి చదువులతో ఏం పంపుతావా అని మామిడి పళ్ళు ఇచ్చి పంపించారు. నీ మామిడి పళ్ళ గోల తగలయ్యా. డబ్బుల గురించి ఏమన్నారే? సారీ అని ఉంటారు. నిన్ను లారీకి తోసేస్తాను. హలో, డబ్బులు లేవన్నారు, చెక్ ఇచ్చారు. ఇదిగోరా
చచ్చిపోయేలా ఉన్నాను. చెక్కు బౌన్స్ అయితే క్యాష్ క్రెడిట్ అయ్యేదాకా కరెంట్ రాదు. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. నేను దీంతో కొట్టి చంపేస్తాను. చిన్న బతుకు. మొగుళ్ళు కష్టపడి బంగారాలు కొంటుంటే తాకట్టెట్టి ఎలకలు చేస్తుందంట. గుండెల్లో దాచుకున్న ప్రేమని నీకు చెప్పాలని 1000 సార్లు అనుకున్నా, కానీ చెప్పలేక మౌనంలో మిగిలిపోయా. లక్షణమైన అమ్మాయి, జాబ్ కూడా చేస్తుంది. అమ్మా నేను వెళ్తున్నాను. తనను కలిసి తనతో మాట్లాడుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. 2 సెకండ్స్ సినిమా లేట్ అయితే గేట్ దుక్తే మా నాన్న వాతెట్టాడు. ఇదిగో మాయా పెద్ద వాత చూడు.